కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ రక్త అల్పత సమస్యకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఆయుర్వేదంలో ఈ పాండు రోగానికి చాలా చక్కటి చికిత్స విధానం చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఆహారపరమైన జాగ్రత్తలు తప్పనిసరి. చాలా మటుకు ఆహారపరంగాను నోటి ద్వారా మందుల ద్వారా ఆల్మోస్ట్ 60 to 70% సెట్ చేయొచ్చు. ఎందుకంటే ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు ఏంటంటే అందరికీ కంపాటబిలిటీ ఉండదు. కాబట్టి మనం సుమారు 3 నెలల వరకు సక్రమంగా మందులు తీసుకుంటూ సక్రమంగా ఆహార నియమాలు పాటిస్తే కనుక చాలా త్వరగా కోలుకుంటారు. ఆయుర్వేదంలో ఏంటంటే 3 రకాలు. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి ఆహార నియమాలు సక్రమంగా ఏదైతే ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12, సి విటమిన్ అధికంగా ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్తాను. అవి వాడితే కనుక చాలా త్వరగా రక్తాల్పత అనేది సెట్ అవుతుంది. అదేవిధంగా కొన్ని చిట్కాల ద్వారా అంటే కొన్ని ఆహార పదార్థాలు లేదా కొన్ని ఔషధాల్లో కూడా ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ అనీమియా సెట్ చేయడానికి అవకాశం ఉంది. లేదా అంటే డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ తోటి వచ్చే అనీమియా ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఔషధ పరంగా ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు చెప్పారు. సో అవి వాడడం ద్వారా కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ముందుగా ఏంటంటే ఆహార పరంగా అంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఆహార నియమాలు అంటే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. అన్ని ఆకుకూరల్లో కంటేనూ తోటకూర, మెంతి కూర, అలాగే మనకి గంగవాయల కూర అంటూ ఉంటాం మనం, అదొకటి, పొన్నగంటి కూర. వీటిలలో అత్యధికంగా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం ద్వారా త్వరగా మనకి ఐరన్ సమకూరుతుంది. అదే రోజువారీ ప్రతిరోజు తీసుకున్నా పర్వాలేదు, లేదా రోజు విడిచి రోజు తీసుకున్నా పర్వాలేదు. ఇది ఒక విధానము. రెండోది వచ్చి ఆహారంలో పాలు, పెరుగు, మజ్జిగ, చేపలు లాంటివి తీసుకోవడం ద్వారా ఈ యొక్క B12 ఏదైతే ఉందో అది మనకి బాడీకి అందుతుంది. సో దాని ద్వారా పెర్నిషియస్ అనీమియా రాకుండా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది అధికంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మటుకు చిన్నపిల్లలకి ఇది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. మూడోది వచ్చేసి మనకి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ అత్యధికంగా ఐరన్ ఉంటుంది. ఎందుకంటే ఇది మినరల్స్ కాబట్టి మనకి మినరల్స్ అనేవి చెడిపోవు. కాబట్టి అవి మనకి డ్రై ఫ్రూట్స్లో అవి నిక్షిప్తమై ఉంటాయి. ముఖ్యంగా మనకి డేట్స్ అంటే ఖర్జూరాలు, 2-3 ఖర్జూరాలు తినడం ద్వారా మనకి డెఫిషియన్సీ సెట్ అవుతుంది. ఫోలిక్ యాసిడ్ అత్యధికంగా ఉంటుంది ఖర్జూరాల్లో, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్. అలాగే ఎండు ద్రాక్ష, అలాగే ఫిగ్స్, అంజీర్, ఈ 3 కూడా చాలా బాగా మనకి హెల్ప్ చేస్తాయి. సుమారు 2 నుంచి 3 నెలల్లో చాలా చక్కగా సెట్ అవుతుంది తీసుకుంటే కనుక ప్రతిరోజు. ముఖ్యంగా చిన్నపిల్లలకి, వృద్ధులకి, గర్భిణీలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా పళ్ళ విషయానికి వచ్చేసరికి మనకి సపోటా ద్వారా మనకి ఐరన్ వస్తుంది. అలాగే మనకి మామిడి పళ్ళ ద్వారా ఐరన్ వస్తుంది, జాంపళ్ళ ద్వారా ఐరన్ వస్తుంది, దానిమ్మ పళ్ళ ద్వారా ఐరన్ వస్తుంది. కాబట్టి అన్ని పళ్ళల్లో కూడా ప్లస్ ఆర్ మైనస్ ఎంతో కొంత ఐరన్ ఉంటుంది. కాబట్టి తీసుకోవడం ద్వారా అంటే సి విటమిన్ ఉండి ఐరన్ ఉన్నప్పుడు తొందరగా అబ్జర్ప్షన్ అవుతుంది. ఓకే, అంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలంటారు సి విటమిన్ కలిగిన? మ్యాంగోస్, అరటి, మామిడిపళ్ళు తినడం ద్వారా కూడా మనకి ఐరన్ చాలా త్వరగా వస్తుంది శరీరానికి. ఒకవేళ మామిడిపండు లేకపోతే మామిడికాయ పప్పు చేసుకోవడం, ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి మామిడికాయ పప్పు తినడం ద్వారా కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ సెట్ అవుతుంది. అంటే సి విటమిన్ అనేది నిమ్మకాయలో కూడా ఎక్కువగా ఉంటుంది కదా? కానీ నిమ్మకాయలో వద్దు సి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉండదు. ఏదో మినిమల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సి విటమిన్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. నిమ్మకాయలో కానీ, నిమ్మ పండులో కానీ, బత్తాయి పండులో కానీ. ఆరెంజెస్లో మళ్ళీ ఐరన్ ఉంటుంది. కాబట్టి సి విటమిన్ ఎందుకు తీసుకోవాలంటే మళ్ళీ అక్కడ ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వాలి కాబట్టి. అదే కనుక ఉసిరికాయ తీసుకున్నారనుకోండి, ఉసిరికాయలో కూడా మీకు సి విటమిన్ విత్ ఐరన్ కూడా ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇంకా చిట్కాలు వచ్చేసరికి మనకి మునగ చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది మనకి. ప్రతిరోజు మునగ ఆకు నీడల్లో ఉడకపెట్టేసి దాన్ని రసం చేసి తీసుకుంటే కనుక అందులో ఫ్లావినాయిడ్స్ ఉంటాయి, ప్లస్ సి విటమిన్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. ఇంకొకటి నువ్వులు రోజువారీ చిట్కా కింద ప్రతిరోజు ఒక చెంచాడు నువ్వులు ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. జీలకర్రలో కూడా ఐరన్ చాలా అధికంగా ఉంటుంది, 12 grams ఉంటుంది ప్రతి 100 గ్రాములకి. కాబట్టి మనం తినే ప్రతి ఆహార పదార్థాలను మనకి
ఇనుము అనే ఖనిజం దొరుకుతుంది కాబట్టి దాన్ని మనం సాధ్యమంత మటుకు సప్లిమెంట్ చేసుకుంటే కనుక చాలా త్వరగా ఈ డెఫిషియన్సీ నుంచి మనం బయటపడతాం. అలాగే చికిత్స విషయానికి వచ్చేసరికి, ఔషధాల విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే మనిషిలో రకరకాలైన మార్పులు వస్తున్నాయో, అంటే ఒంటికి నీరు పట్టడము, తలనొప్పి రావడము, రోజువారీ పనులు చేసుకోలేకపోవడము, స్కిన్ పాలిపోవడము, అలాగే వీళ్ళకి జుట్టు ఊడిపోవడం, జుట్టు రంగు మారడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అట్లాంటప్పుడు ఏంటంటే మేము కొన్ని సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం అనమాట. అంటే ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయా ఈ చికిత్సలు అనేవి? అంటే చికిత్సలు ఇంట్లో చేసుకునేటట్టు ఉండవు. ఇందాక నేను చెప్పినట్టు జీలకర్ర లాంటివి తీసుకోవడము, అలాగే నువ్వులు లాంటివి తీసుకోవడము, అలాగే భృంగరాజ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. భృంగరాజ్ అంటే గుంటకలగరాకు, అందులో ఫోలిక్ యాసిడ్ అత్యధికంగా ఉంటుంది. సో మనకి బాడీకి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యం. అన్ని రకాలైన శారీరక కర్మలకిను రక్తం ఏర్పడడానికి, రక్తంలో వచ్చే మార్పులకి ఫోలిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ భృంగరాజ్ అనే దాంట్లో ఫోలిక్ యాసిడ్ అత్యధికంగా ఉంటుంది. సో దీనిని తీసుకోవడం లేదు, దీన్ని రసం రూపంలో తీసుకోవచ్చు లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. రోజుకు 1 గ్రామ్ చొప్పున తీసుకుంటే కనుక చాలా త్వరగా రక్తాల్పత అనేది సెట్ అవుతుంది. సో ఔషధాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పారు. అవి మనకి ఆసవాల రూపంలోనూ, అరిష్టాల రూపాల్లోనూ, భస్మ రూపంలోనూ దొరుకుతుంటాయి. ముఖ్యంగా ఏంటంటే వాపు బాగా ఉన్నప్పుడు పునర్నవారిష్టము, పునర్నవాది, మండూరము అలాంటివి ఇస్తూ ఉంటాము. అలాగే లోహ భస్మాలు, లోహంతో చేసింది, లోహం అంటే ఐరన్తో చేసింది, దాన్ని భస్మ రూపంలో తయారు చేసి మేము వాళ్ళకి పుట్టం పెట్టినవి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలోపతిలో కొన్ని మిల్లీగ్రామ్స్ చొప్పున ఎలా ఇస్తామో దానికంటే చాలా ఎక్కువ పొటెన్సీ ఉంటుంది కాబట్టి అంతకంటే తక్కువ మిల్లీగ్రామ్స్లో ఇస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 200 మిల్లీగ్రామ్స్ ఇస్తే కనుక ఇక్కడ మేము 20 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి, అంత పొటెన్సీ డిఫరెన్స్ ఉంటుంది. సో అలాగే లోహము, మండూరము, యశదము, అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి త్వరగా సెట్ అవుతుంది, తొందరగా కోలుకుంటారు. ఆయుర్వేదం కార్యక్రమంలో రక్తాల్పత గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా చిన్న విరామం. అన్ని రకాలైన పోషకాలు మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి కాబట్టి దాన్ని సమతులంగా తీసుకోవడం ద్వారా మనకి సమస్య రాకుండా ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఆకుకూరల్ని సప్లిమెంట్ చేసుకోవడము, ఫుడ్ సప్లిమెంటేషన్ చేసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ 70 to 80% ప్రాబ్లం రాకుండా ఉంటుంది.